వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. క్యాన్సర్ రోగికి 3 లక్షలు ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు. జపాన్లో జరిగే కరాటే పోటీలకు ఎంపికైన పుంగనూరు విద్యార్థులు. వార్తలోని వివరాలు. ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు, సీయూలు, వీవీ ప్యాడ్లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ముడెప్ప సర్కిల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, పోరాడదాం పోరాడదాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం పోరాడదాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. తక్షణమే విద్యా హక్కు చట్టం అమలు వెంటనే, విద్యా హక్కు చట్టం వెంటనే, విద్యా హక్కు చట్టం సినిమా తమ పిడికిలిని ఐక్యత మీ పిడికిలను బిగించి గట్టిగా వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. అమలు చేయాలి విద్యా హక్కు చట్టం వెంటనే, అమలు చేయాలి విద్యా హక్కు చట్టం వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. విద్యా హక్కు చట్టం వెంటనే, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి. ముందు ఆ మహానుభావుడు రాజ్యాంగ రచయిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగే చదువుల తల్లి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని, అలాగే జ్యోతిరావు పూలే గారిని, బీపీ మండల్ గారిని, పెరియార్ రామస్వామి గారిని స్మరించుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఈఎన్ఆర్ గారిని, మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకట యాదవ్ గారిని, ఇతర నాయకులందరికీ కూడా, ముఖ్యంగా ఇంత మంగుటెండలో కూడా మీ అందరూ కూడా క్లాస్ వదిలేసి, ముఖ్యంగా మా మహిళలు అందరూ కూడా డిసిప్లైన్తో మా ఈ ర్యాలీని ఇచ్చేసేందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా కాస్త డిసిప్లైన్ ఉంటే ఒక 5 minutes అయిపోతుంది. ఎందుకంటే మనం చేసే ఈ కార్యక్రమం మన కోసం చేసేది కాదు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న తమ్ముళ్ళ కోసం. పుంగనూరు మండలం రాగన్నపల్లి పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి క్రాస్ వద్ద అక్రమంగా చెట్ల నరికివేత కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
విలువైన చెట్లను నరికి తరలించడం వల్ల పర్యావరణానికి వన్య ప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్పందించి అక్రమంగా చెట్లను నరుకుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సూచనల మేరకు సోమవారం పట్టణంలోని హనుమంతరాయన్ దినలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు, మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం పథకాలతో పాటు యువత, రైతులు, విద్యార్థులకు అందిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలన, కూటమి సర్కారు అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలియజేశారు. అలాగే వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సు చేసుకుని మేము ముందుకు నడుస్తున్నాము. అందులో భాగంగా గత ప్రభుత్వంలో ఏమేమి పనులు చేశారో అందరికీ తెలిసిందే. పుంగనూరు పట్టణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఇంచుమించు 6 నుండి 7 కోట్ల దాకా కూడా పనులు మున్సిపాలిటీ తరఫున రావడం జరిగింది. అందులో కూడా అన్ని చోట్ల కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంటి కూడా ఇన్ఛార్జ్ ద్వారా కూడా మేము అలాగే పుంగనూరు పట్టణ మా తెలుగుదేశం పార్టీ పెద్దల ద్వారా కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకుని ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ రోజు నుండి తిరుగుతాం కాబట్టి ఎక్కడెక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆ సమస్యలను కూడా ఇన్ఛార్జ్ దృష్టి తీసుకొని పోయి కూడా సకాలంలో మేము పనులు తయారు సిద్ధంగా ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అన్నగారు చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా అయితేనేమి, తల్లికి వందనం కూడా ఈ మధ్య వేసినారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చారు. అలాగే కూడా కొన్ని సమస్యల్లో కొంతమంది రాలేదని కూడా చెప్తున్నారు. వాళ్ళకు కూడా మీ పిల్లలతో ఉన్న స్కూల్లో హెచ్ఎంని కానీ అలాగే వారి సత్యంలో కూడా మీరు వెళ్ళి మీకు అక్కడ ఎందువల్ల రాలేదో తెలుసుకుంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము కూడా ఏ లోపం ఉన్నా కూడా టీచర్ రెడీగా ఉంటామని మేము తెలియజేస్తున్నాము. దీపం పథకం కూడా ఆడవాళ్ళకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. శక్తి కింద కూడా డోకా మళ్ళీ ఆదుకోవడం జరుగుతూ ఉంది. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ఉచితంగా 5 రూపాయలతోనే పేదల కడుపు నిండేందుకు మనకి ఈ అన్నా క్యాంటీన్లు కూడా స్థాపించడం జరిగింది. అలాగే మెగా డేస్ ద్వారా కూడా టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఆయన అన్నగారు చెప్పినట్టు సూపర్ 6 కూడా అన్ని సకాలంలో అందేట్టు కూడా ప్రజల వద్దకు పాలనాబద్ధంగా అవ్వడం ఈ రోజు నుండి మేము పుంగనూరు పట్టణం కూడా మేము తిరుగుతాము. కావున ప్రజలు ఏ సమస్యలు ఉన్నచో కూడా మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినచో మేము తప్పకుండా కూడా ఇన్ఛార్జిని దృష్టికి తీసుకొని పోయి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభను తెలియజేస్తూ ప్రజల ముంగిటికి ఈరోజు వెళ్తున్నాం. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ దేశంలో పెద్దన్న పాత్ర పోస్తూ ప్రధానమంత్రి మాన్యనీయ నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో, అలాగే తనెంత మొండివాడో, తన సంకల్పం ఏందో 2024 ఎన్నికల ముందు ఆయన ఏదైతే శపథం చేశాడో ఆయన శపథాన్ని మరొక్కసారి ప్రజలకందరికీ గుర్తు చేస్తూ ఆ హీరోయిజం ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో గడిచిన 15 సంవత్సరాలుగా ఒక నియంతృత్వ ధోరణిలో వ్యవహరించి ప్రజాస్వామ్యం కాదు వ్యక్తి స్వామ్యంలో పాలన సాగించిన ఒక పార్టీ ఈరోజు ప్రజలు పూర్తిగా పక్కకు పెట్టే సమయం ఆసన్నమైంది. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో అలాగే మున్సిపాలిటీలో కూడా సమాంతరంగా ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం. ప్రజలకు గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం తర్వాత ఏం చేశామో ధైర్యంగా చెప్పబోతున్నాం. 15 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రత్యేకించి కొన్ని వర్గాలను కొన్ని ప్రాంతాలను చిన్నచూపు చూస్తూ సంక్షేమానికి అభివృద్ధికి దూరం చేసినారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక
మేము ప్రత్యేకంగా అలాంటి ప్రాంతాలనే పూర్తిగా పరిగణలోకి తీసుకున్నాం. ఎక్కడైతే వాళ్ళకి మెజారిటీ రాలేదనో, ఎక్కడైతే ప్రజల మద్దతు వాళ్ళకి లేదని చెప్పో అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతాలన్నీ గుర్తించినాం. ముందుగా ఆ ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ప్రజలు 100% సంతృప్తిగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టే గడపకు వెళ్ళి ఈరోజు ఆ సమస్యను గుర్తించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఒక సస్యశ్యామలమైన పొంగనూరుని, ఒక ప్రశాంతమైన పొంగనూరుని ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రయత్నం తర్వాత మేమందరం కూడా చొరవ తీసుకుంటామని తెలియజేస్తూ, పిలుపు మేరకు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పొంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు గారి నాయకత్వంలో 36 వార్డులు కూడా డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది. సూపర్ హిట్ జరగడంతో పాటు ఇంకా ఏమైనా పథకాలు ఎవరికైనా రాలేకపోయినా ఇమీడియట్లీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మన చల్లాబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాము. 36 వార్డులు గెలిపే లక్ష్యంగా ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాము చేయడం జరుగుతూ ఉంది. చల్లాబాబు గారి నాయకత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. మదనపల్లె సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వెయిటింగ్లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ధీరస్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన డీఎస్పీకి ఎస్పీ శుభాకాంక్షల్ని తెలుపుతూ విధి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రధానంగా మహిళల భద్రత, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గోత్రచండీశ్వరాయ నమః. అథ శివనిర్మాల్యం విసృజ్య అథాత్ పంచామృత స్నానాభిషేకం కుర్యాత్. ఓం ఆప్యాయతు చ మేంద్రదే విశ్వతస్తో భవృష్ణ్యం భవభ్రాతస్య సంగనే. జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం అనంతరం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు కేవలం గత సంవత్సరాల విధానాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, విద్య, వైద్య, ఆరోగ్య తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై పరస్పర సమాచార మార్పిడి, సమీక్షలు నిరంతరం నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ
కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, ప్రత్యేక కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కోవిడ్-19 నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కోవిడ్-19పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, రద్దీ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే ఎటువంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీఓ శ్రీనివాస నాయుడు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణభూషణ్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గంధం, పచ్చకర్పూరం, సుగంధ భరిత ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. 29వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మహోత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత భగవద్బంధువుల అందరికీ కేసీటీవీ ద్వారా తెలియజేయడం ఏమనగా, ఈ నెల 29వ తేదీ బుధవారము గురు పౌర్ణమిని పురస్కరించుకొని పొంగనూరు టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుండు సాయిబాబా మందిరమున పలు పూజా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సమస్త భక్తాదులు ఈ సన్నిధికి విచ్చేసి ఆ గురు కృపకు పాత్రలు కావాలని చెప్పి మీ అందరికీ కేసీటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఓం సాయిరామ్. పొంగనూరు పట్టణంలోని రహమత్ నగర్కు చెందిన బావాజాన్ అనే క్యాన్సర్ రోగికి ఎంపీ నిధుల క్రింద 3 లక్షల రూపాయలను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మంజూరు చేశారు. సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, రాయలసీమ జిల్లాల జోనల్ మైనార్టీ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్, జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము రోగిని పరామర్శించి చెక్కును రోగి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహబూబ్ బాషా, కొండవీటి నరేష్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. నాకు క్యాన్సర్ తెలిసింది. ఎంపీ సార్లు 3 లక్షలు చూపించినారు. క్యాన్సర్ రామయ్య హాస్పిటల్ में कैंसर में हॉस्पिटल दिखाता हूँ. आपको मिथुन साहब आपको 3 लाख रुपये थे. बोलो मिथुन साहब. రహమత్ నగర్లో ఉండే బావజాన్ గారికి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాదాపుగా 3 నెలల నుంచి బెంగళూరు ఎంఎస్ రామయ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్లో చేసుకుంటున్నారు. వారు ఎంపీ మిథున్ రెడ్డి గారికి సంప్రదించి క్యాన్సర్ కోసము పిఎం రిలీఫ్ ఫండ్లో అమౌంట్ కావాలని చెప్తే వెంటనే ఎంపీ మిథున్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఈ లెటర్ని శాంక్షన్ అయిన లెటర్ని మన ఎక్స్ చైర్మన్ అలీం బాషా గారు, అమ్ము గారు, మాక్ బాషా గారు, నరేష్ స్వామి గారు అందరూ కలిసి బావజాన్ గారికి లెటర్ అందించారు. అదేవిధంగా ఎవరికైనా సరే కులాలకు మతాలకు అతీతంగా ఎంపీ గారు ఎప్పుడు ఎవరు పోయినా కూడా అర్ధరాత్రి కూడా పోయి
ఈ సమస్య ఉందంటే వెంటనే స్పందించే ఒక ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరి అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్ ఎంబీటీ రోడ్ పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలోని మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. మైసూరులోని చాముండి విహార్ ఇండోర్ స్టేడియంలో జూలై 25, 26వ తేదీల్లో నిర్వహించిన 29వ ఆల్ ఇండియా షిటో ర్యూ కరాటే ఛాంపియన్షిప్లో అకాడమీ విద్యార్థులు విశేష విజయాలు సాధించారు. కటా విభాగంలో తనీశ్వర్ కుమార్ రెడ్డి, షహంత్, త్రివిక్రమ్, పవిత్ర, జుహా ఫాతిమా బంగారు పతకాలను సాధించగా మరొకరు శ్రేష్ఠ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కుమతే విభాగంలో రెడ్డి మహేష్ ఎంపికయ్యారు. ఈ విజేతలందరూ 2026 సెప్టెంబర్లో జపాన్లోని యొకోహమాలో జరగనున్న ప్రపంచ స్థాయి షిటో రియో కరాటే ఛాంపియన్షిప్లో భారతదేశం తరఫున తమ ప్రతిభను చూపనున్నారు. Come on, Master, come on! 1074. Come on, kick. Come on, Master, come on! 857. Come on! Please.
all the day. If they doesn't come, they can collect the certificate and take them from me. You cannot wait. Volunteers, Ashik, get the scoreboard first. All the players get it and this place move. Sit here in the match. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. క్యాన్సర్ రోగికి 3 లక్షలు ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు. జపాన్లో జరిగే కరాటే పోటీలకు ఎంపికైన పుంగనూరు విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.